వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నా ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. అంజలి రాజేష్ అయితే ఆ రూమ్లో అయితే వాడుకోరు. మాకైతే నిద్ర వస్తలే, నాకు ఒక్కదానికి నిద్ర వస్తలే. నాతో పాటు మా ప్రసన్నానికి ఇట్లా లేపిన వీడియో తీయమని చెప్పి మా వారిని అయితే వండుకుండు. మా అంజలిని అయితే వాళ్ళ డాడీ దగ్గరనే వండబెట్టేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే అంజలి మీద రాజేష్ మీద ఇద్దరి మీద అయితే ఫ్రాంక్ అయితే చేస్తా, వాళ్ళని అయితే భయపెట్టిస్తా. వాళ్ళు భయపడతారా లేదా అనేసి అయితే వీడియోలో చూడండి లాస్ట్ వరకు. ఈ నైట్ ఇట్లా వీడియో ఇస్తున్నందుకు మా రాజేష్ ఇట్లా ఎట్లా రియాక్ట్ అవుతారో ఆయన నిద్ర డిస్టర్బ్ చేసినందుకు చూద్దాము. ఇప్పుడైతే వాళ్ళని భయపెట్టడానికి అయితే మా చెల్లెని అయితే పిలుస్తున్నా ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మా చెల్లె అయితే ఇన్ని రోజులు వీడియోలకు అయితే కనిపించలేదు కదా. ఇప్పుడైతే వీడియోలో అయితే మా చెల్లి వచ్చేస్తుంది, చూడండి. చూస్తారా ఫ్రెండ్స్? చూసి మాత్రం ఏమంటారు, భయపడొద్దు. గుండె మాత్రం మస్తు రాయి చేసుకోండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్? చెల్లి వచ్చేయి. ఏంటి మమ్మీ ఎవడీడు? చూసినా ఫ్రెండ్స్, మా చెల్లి అయితే వచ్చేసింది. సేమ్ ఉన్నాం కదా ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే మా చెల్లితోనైతే రాజేష్ని అయితే భయపెట్టిస్తా. మా చెల్లి ఇది ఎందుకంటే బ్లాక్ ఇప్పుడైతే రాజేష్ని అయితే ఇట్లా భయపెట్టిస్తా ఫ్రెండ్స్, చూడండి. అయితే ఎయిర్ గిట్లా ఓపెన్ చేద్దాం అనేసి అనుకుంటున్నా, ఎందుకంటే దెయ్యంని కదా, అందుకని. వైట్ డ్రెస్, బ్లాక్ ఫేస్, బ్లాక్ హెయిర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాజేష్ని అయితే లేద్దాము, ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. దా ప్రస్తుతం వీడియో ఇక్కడ నుంచి బాబాయ్ కనిపించకు, సరేనా?
నీ మమ్మీని ఎందుకు పిల్ల భయపడుతుంది. ఎందుకు కొడుతున్నానని చెప్పు చెప్పు. తీయే నువ్వు నన్ను ముట్టుకోలే. లైట్లు నువ్వు ఆన్ చేసినావు ఇప్పుడు? నేను కాదు, నా చెల్లి ఆన్ చేసింది. ఏ నిజం చెప్తున్నా, నా చెల్లి మాట వినలేవనుకో. చూడు ఇట్లా విత్తా వేసి చూడు, చూస్తావా నా రూపం? నా రూపం చూస్తావా? నా చెల్లి రూపం చూస్తావా? చెప్పు, ఏమనుకుంటున్నావు? నాకు పైసలు ఎందుకు ఇయ్యలేవు? మధ్యాహ్నం ఫోన్ చేసి అడిగితే నాకు పైసలు ఎందుకు ఇయ్యలేవు? మధ్యాహ్నం ఫోన్ చేసి అడిగితే ఇప్పుడు వీడియో తీస్తున్నావా వేసి? నీకు చెప్తుంటే అర్థమైతలేదు. ఏందమ్మా ఈ సడన్ గా కూర్చొని చూసేసరికి అస్సలు నువ్వు నా మాట వినట్లేవు ఈ మధ్య. ఇట్లా వేసి ఇట్లా వీక్తే ఇక ఏంది ఇదంతా? నా చెల్లె ఊరి నుంచి వచ్చింది నిన్ననే. అట్లనే ఉన్నావు, అట్లనే ఉంది మీ నా చెల్లె. చెల్లె అని చెప్పినా కదా. నీలాగా నా చెల్లె మాత్రం ఫ్రెండ్స్ మా రాజేష్ని అయితే ఫుల్ భయపెట్టించేసింది. నరేషుడు మా రాజేషు. ఓకే ఫ్రెండ్స్, మా రాజేష్ అయితే ఫుల్ భయపడ్డాడు మా చెల్లెతోనైతే. ఎట్లా లేచిందంటే మా రాజేష్ గద్దులు వణికిండు. అట్లుంటుంది మళ్ళీ మనతో పెట్టుకుంటే. మధ్యాహ్నం ఒక్క ఫోన్ చేసిన ఫ్రెండ్స్, షాపింగ్ పోతున్నా పైసలు ఇయ్యని. నేను ఇయ్యా నా దగ్గర ఇంకా పైసలు రాలే అనేసి నన్ను సతాయించిండు. అందుకే మా రాజేష్ అయితే ఇప్పుడైతే నేను సతాయిస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఓకేనా?